హలో అండి, నేను మీ నీరజ. ఈరోజు గుప్పడిత మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామంటే వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. రిషి నీతో మాట్లాడాలి, ఒక్కసారి పక్కకు వస్తావా అంటాడు శైలేంద్ర. అప్పుడు మహేంద్ర పక్కకెందుకు, ఇక్కడే మాట్లాడు అని అంటాడు. అప్పుడు శైలేంద్ర పర్సనల్గా మాట్లాడాలి బాబాయ్ అని అంటే ఫణీంద్ర ఇక్కడ పరేవాళ్ళంటూ ఎవరున్నారు, మనమేగా ఉన్నది, నువ్వేం మాట్లాడాలనుకున్నావు ఇక్కడే మాట్లాడు అని అంటాడు ఫణీంద్ర. అప్పుడు రిషి పెద్దనాన్న అన్నయ్య ఏదో పర్సనల్ అంటున్నాడు కదా, అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటాం అని వాళ్ళకి చెప్పి బయటికి వస్తారు. అప్పుడు శైలేంద్ర నేను మీ ఊరు వెళ్ళి సరోజను కలిశాను అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వెందుకు ఊరు వెళ్ళావు, సరోజను ఎందుకు కలిసావు అని అనగానప్పుడు శైలేంద్ర నీ గురించి తెలుసుకుందామని అంటాడు. అప్పుడు రిషి నా గురించి తెలుసుకోవడానికి ఏముంది, ఇంతకీ సరోజ ఏమంది అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర నేను వస్తారా కలిసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చామని అంటుంది అని అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి అయినా తను అలాగే అంటుందిలే, కానీ నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి చాలా తప్పు చేసావు అన్నయ్య అని అనగానప్పుడు శైలేంద్ర అదంతా వదిలే, నేను మీ ఊరు వచ్చినప్పుడు వస్తార ఫోటో చూపిస్తే ఎందుకు తెలియదని చెప్పావు, నీ ఇంట్లో ఉన్న వస్తార గురించి అడిగితే ఎందుకు తెలియదని చెప్పావు, అసలు నువ్వు నిజంగా రంగావా లేకపోతే రిషివా, వీళ్ళందరి ముందు నువ్వు రిషిలో నాటకం ఆడుతున్నావా లేదంటే నువ్వు వస్తార కలిసి నా ముందు నాటకం ఆడుతున్నారా, నిజం చెప్పు తమ్ముడు అని సీరియస్ అవుతాడు శైలేంద్ర. అప్పుడు రిషి తన ఫోన్లో ఉన్నటువంటి పాండు ఫోటోను చూపిస్తాడు. వీడు నీకు తెలుసా అంటే నాకు తెలుసు అంటాడు శైలేంద్ర. వీడి గ్యాంగ్ ఆ మేడం గారిని చంపబోతుంటే నేనే ఆపాను. అప్పుడు ఆ క్షణంలో వాళ్ళు నన్ను చంపాలని చూస్తుంటే మేడం గారు నన్ను కాపాడారు, నా కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడారు, అందుకే తనని మా ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడ కూడా వీడి గ్యాంగ్ ఆ మేడం గారి కోసం వెతికారు. అప్పుడు నాకు అర్థమైంది మేడం గారికి శత్రువులు ఉన్నారు అని, ఎవరో తన ప్రాణాలు తీయాలని చూస్తున్నారని నాకు అర్థమైంది, అందుకే ఎటు నుండి ఏం ప్రమాదం వస్తుందోనని నాకు తెలియదని చెప్పాను అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర సరే తమ్ముడు అప్పుడు చెప్పలేదు, కానీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా తను మా ఫ్యామిలీ నెంబర్ తెలుసు కదా, మరి అప్పుడే నేను ఎందుకు చెప్పలేదు అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి అయినా మీరు ఆ విషయం నన్ను అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు అని అంటాడు. అప్పుడు శైలేంద్ర అయినా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, అయినా నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నావు అని అంటే అప్పుడు రిషి అయినా ఎందుకు నన్ను ప్రతిసారి అనుమానిస్తున్నావు, నేను రిషిలా నటించడం అనుమానంగా ఉందా అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర కాదు రంగా, నువ్వే రిషివి అని అనుమానంగా ఉంది అని అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి ఊరుకోండి అన్నయ్య, నేనెక్కడ రిషి ఎక్కడ, అయినా మీరు ఇలా నన్ను చీటికి మాటికి అనుమానించడం అస్సలు బాగోలేదన్నయ్య, అలా అయితే నీ విషయంలో ఎన్నిసార్లు అనుమానపడాలన్నయ్య అని అంటాడు. అప్పుడు శైలేంద్ర ఏంటి నా విషయంలోనా అని అంటే అప్పుడు రిషి అవును అన్నయ్య, నువ్వు నాకేం చెప్పావు, కాలేజీ కష్టంలో ఉంది దాన్ని కాపాడాలి, అయినా నాకు ఎలాంటి పదవి మీద నాకు ఎలాంటి ఆశ లేదు, కాలేజీ కోసం స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం ఆ ఎండి పదవి నాకు అప్పచెప్పండి, నీ కాలేజీని చూసుకుంటానని చెప్పావు కదా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అంత రివర్స్లో ఉంది, అయినా నువ్వు నాకు ఏవేవో కథలు చెప్పావు కదా, ఆ విషయం తెలిసి కూడా నేను నిన్ను అడిగానా లేకుంటే నేను అనుమానించానా అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర అయినా రివర్స్ ఏంటి, నువ్వు రాకపోతే కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది కదా అని అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి అది నిజమే, నేను మాట్లాడుతున్న విషయాలు వేరే, అయినా మేడం గారు మీ గురించి ఏవేవో చెప్తున్నారు, మీరు ఎండి పదవి దక్కించుకోవడం కోసం రిషి వల్ల అమ్మని చాలా భయపడ్డారంట కదా, ఆ మేడం గారిని కూడా బెదిరించారట కదా, అటాక్లు కూడా ప్లాన్ చేశారంట కదా, రిషిని చంపాలని కూడా చూశారంట కదా, నాకు ఇవన్నీ తెలిసినా కూడా నేను అనుమానించానా లేదు కదా, మొన్న కూడా నువ్వు మను బాబాయ్ని ఏం చేసినా కూడా చూస్తూ ఉండు, పైగా మనుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు అని అన్నావు కదా, అసలు ఎందుకు అన్నయ్య ఇలా అంటున్నాడు అని నేను నీ మీద అనుమానపడ్డానా లేదు కదా, ఎవరెన్ని చెప్పినా కూడా మీరు మంచి వాళ్ళని నేను నమ్ముతున్నాను కదా, చెప్పండి అన్నయ్య నమ్ముతున్నారా లేదా అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర చాలా టెన్షన్ పడుతూ నమ్ముతున్నావు తమ్ముడు అని అంటాడు. అప్పుడు రిషి అయితే మీరెందుకు నన్ను నమ్మడం లేదన్నయ్య, అయినా తప్పులన్నీ కూడా నీ వైపు పెట్టుకొని నా గురించి ఎందుకు ఆరా తీస్తున్నారు, నేను రానంటున్నా, నాకు ఇష్టం లేదంటున్నా, మీరే బలవంతంగా తీసుకొచ్చి రిషిలో నటించమన్నారు, ఒకవేళ నేను రిషిని అయితే ఇలా సైలెంట్గా ఎందుకుంటాను, పోనీ రంగానే అనుకుందాం, నా మనసులో వేరే ఉద్దేశం ఉంది అనుకుందాం, మీరు చెప్పిన దానికి తలాడించాల్సిన అవసరం ఏముంది, అయినా ఇప్పుడు నా చేతిలో ఎండి పదవి ఉంది, అయినా కూడా నేను నిన్ను మోసం చేయలేదు కదా, ఎందుకంటే ఎవరైనా నన్ను నమ్మితే వారికి నేను నమ్మకంగా ఉంటాను, మీకు ఇంకొకసారి చెప్తున్నాను, ఇలా నా మీద డౌట్ పడితే చివరికి చెప్పకుండా ఊరెళ్ళిపోతాను, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదని దానికి నువ్వే బాధుడివి అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర వీడి మాటలు చూస్తుంటే రంగాలా ఉన్నాయి, వీడి ప్రవర్తన ఏమో రిషిలా ఉంది, అసలు నేనే భ్రమపడుతున్నానా అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు వస్తారా కాఫీ కోసం పిలుస్తుంది. అప్పుడు రిషి అన్నయ్య రిషి భార్య పిలుస్తుంది, వెళ్ళాలి లేదంటే ఇంకా ఇక్కడే ఉంటే మన మీద అనుమానం పడుతుంది అని అనగా నేను వెళ్ళు తమ్ముడు అంటాడు, ఎందుకంటే శైలేంద్రకి అప్పుడు కాల్ వస్తుంది కాబట్టి ముఖం గుర్తుంది కదా, అస్సలు మిస్ అవ్వద్దు జాగ్రత్త అని ఎవరికి సుపారిస్తాడు శైలేంద్ర. కానీ రిషి ఇది గమనిస్తాడు. తర్వాత శైలేంద్ర లోపలికి రాగానప్పుడు ఫణీంద్ర ఆయన ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకున్నారు అని అంటాడు ఫణీంద్ర. అప్పుడు రిషి ఏం లేదు పెద్దనన్న, ఇన్ని రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను కదా, అందుకే కాలేజీ విషయాల గురించి చెప్తున్నాడు అని అంటాడు రిషి.
తర్వాత ఫణీంద్ర, శైలేంద్ర, మహేంద్ర ముగ్గురు కలిసి బయటికి వస్తారు. ఎందుకంటే శైలేంద్ర, మహేంద్ర ఇంటికి వెళ్తామని చెప్పి బయటికి రాగానే శైలేంద్ర ముందే ప్లాన్ ప్రకారం ఒకరికి సుపారీ ఇస్తాడు మహేంద్రని చంపమని. కానీ తను ముందే గన్తో రెడీగా ఉంటాడు. అపోజిట్ బిల్డింగ్లో ఉండడం చేత వాళ్ళు గమనించుకోరు. తర్వాత శైలేంద్ర, ఫణీంద్ర కారులో కూర్చోవడంతోనే వెంటనే తను గన్ షూట్ చేస్తాడు. కానీ రిషి ముందే విషయం గ్రహించాడు కాబట్టి రెప్పపాటున తన తండ్రిని కాపాడుకున్నాడు. అప్పుడు ఫణీంద్ర బయటికి వచ్చేసి అసలు ఇదంతా ఎవరు చేసినా ఊరుకునేది లేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని సీరియస్ అవుతాడు. అప్పుడు శైలేంద్రకి చాలా టెన్షన్ పడతాడు. ఆయన పోలీస్ స్టేషన్ ఎందుకు డాడ్ అని అంటే అప్పుడు రిషి కూడా వద్దు పెద్దనన్న, ఆయన నేనున్నాను కదా, డాడీని చూసుకుంటాను, ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాం కదా, మళ్ళీ పోలీస్ స్టేషన్లు అవి ఇవి అంటూ ఎందుకు పెద్దనన్న, నేను చూసుకుంటానని మాటిస్తాడు. తర్వాత ఫణీంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మహేంద్ర ఇప్పుడు నా కొడుకు తిరిగి వచ్చాడు కాబట్టి నన్ను కాపాడిండు, తను లేకపోతే ఈ పాటికి నాకు ఏమై ఉండేది, అయినా నా మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రిషి, డాడ్ మీరు భయపడకండి, అది ఎవరైనా కావచ్చు, ఎవరు చేసినా కూడా నేను అసలు ఊరుకునేది లేదు అని అంటాడు. అప్పుడు వస్తారా ఇది ఎవరు చేశారో నాకు తెలుసు అని వెళ్తుంటే రిషి ఆగమని చెప్తాడు. అయినా వస్తారా వినిపించుకోకుండా వెళ్తుంది. అప్పుడు మహేంద్ర, వస్తారా ఎక్కడికి వెళ్తుంది రిషి అని అంటే అప్పుడు రిషి, తను ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంది, వెళ్ళనివ్వండి డాడ్, వెళ్తే తనకి క్లారిటీ వస్తుంది అంటాడు రిషి. ఇదిలో ఉండగా తర్వాత శైలేంద్ర తను రిషినా రంగానా అని ఆలోచిస్తూ సరోజకి కాల్ చేస్తాడు. అప్పుడు సరోజ, మొన్న ఎంత అడిగినా కూడా ఏం చెప్పకుండా వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు అని అంటే ఆయన నీకు హెల్ప్ చేద్దామని కాల్ చేశాను అంటాడు శైలేంద్ర. అయితే మా బావ ఎక్కడున్నాడు చెప్పు, అదే నువ్వు నాకు చేసే పెద్ద సాయం అవుతుంది, అయినా ఆ రోజు మా బావను పంపించే బాధ్యత నాదే అని చెప్పావు కదా అని అంటుంది సరోజ. అప్పుడు శైలేంద్ర, ఆ విషయం చెప్పడానికే కాల్ చేశాను, ఆ వస్తారకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు శైలేంద్ర. అప్పుడు సరోజ, సంబంధం లేకపోతే మా బావకి డబ్బులు ఇచ్చి నువ్వే కదా తీసుకువెళ్ళావు అని అంటే, అవును నిజమే, మీ బావను ఒక పని మీద నేను ఇక్కడికి తీసుకొస్తే ఆ వసుధర మీ బావను ట్రాప్ చేసి ఇక్కడ నుండి తీసుకువెళ్ళింది, ఆ వసుధర వలన నాకు ఎంత నష్టం జరిగిందో నీకు అంతే నష్టం జరిగింది, అయినా మీ బావని పర్మనెంట్గా నీకు దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది అని అంటాడు శైలేంద్ర. అప్పుడు సరోజ, నిజమా, మా బావ ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటుంది. అప్పుడు శైలేంద్ర, నేను నీకు అడ్రస్ పంపిస్తాను, వాళ్ళిద్దరు అక్కడే ఉంటున్నారు అని అడ్రస్ పంపిస్తాడు. తర్వాత వసుధర మను దగ్గరికి వచ్చేసి, అసలు ఎందుకండి మీకు ఇంత కోపం, ఎందుకంటే ఇంత ఆవేశం, అసలు మీరు ఏదనుకుంటే అదే చేస్తారా, మీకంటూ మనసాక్షి లేదా అంటూ నిలదీస్తూ ఉంటే అప్పుడు మనుకి ఏమీ అర్థం కాక, మేడం మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు వస్తారా మీరు చేసిన అటాక్ గురించి అని అనగానే మను వెంటనే షాక్ అవుతారు. నేను అటాక్ చేశానా, ఎవరి మీద చేశాను, ఎప్పుడు చేశాను అని అంటే అప్పుడు వస్తారా ఎందుకలా మాట్లాడుతున్నారు, మా మావయ్య మీద ఇంతకుముందు అటాక్ జరిగింది, ఆ అటాక్ మీరు చేసింది మీరేనని నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాను అని అంటే అప్పుడు మను, లేదు మేడం నేను ఎవరి మీద అటాక్ చేయలేదు, అయినా నేను ఏం చేసినా మిస్ అవ్వదులే, అయినా నన్ను అపార్థం చేసుకుంటున్నాను అంటాడు. మనం అప్పుడు వస్తారా, లేదు మీరే చేశారని నాకు అర్థమైంది కాబట్టి నేను వచ్చాను, మా మావయ్య ఏం తప్పు చేశారు, మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నారు, కొడుకులా భావించారు, మీరు బాధలో ఉంటే తను ఓదార్చారు కదా, అంత మంచి మనిషిని ఎలా చంపాలనుకున్నారు అంటుంది వస్తారా. అప్పుడు మను, సార్కి నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, మాకు ఒకరంటే ఒకరికి అభిమానం, అలాంటప్పుడు నేను సార్ని ఎందుకు చంపాలనుకుంటాను, ఆయన అవసరం నాకేముంది చెప్పండి మేడం, మహేంద్ర సార్ని నేను ఎందుకు చంపాలనుకుంటాను అని అంటాడు మను. అప్పుడు వస్తారా మనుకి నిజం తెలియదనుకొని సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడు మను, ఇప్పుడు కూడా మీ మావయ్య నా కన్న తండ్రి అనే విషయం నాకు చెప్పట్లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి రేపటి వీడియో చాలా బాగుంది, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.